ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? బాబు, మీరు కనిపించకపోతే నేనుండలేనని మీకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నారు బాబు? ఎక్కడున్నారు మీరు? నేను మిమ్మల్ని ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? నీ కాల్ కోసమే చూస్తున్నాను. చెప్పు జామ్, ప్రేమ్ కనిపించాడా? లేదు చిట్టి, ప్రేమ్ బాబుని వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడున్నారో తెలియట్లేదు. ఇప్పుడు బాబు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. చిట్టి, ఆ ఫోన్ సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో నువ్వే చూసి చెప్పాలి. చెప్తాను జామ్, 1 minute. ప్రాసెసింగ్ ది లొకేషన్. జామ్, చెప్పు చిట్టి, లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? శంషాబాద్ క్వారీ దగ్గర ప్రేమ్ సెల్ సిగ్నల్స్ కట్ అయ్యాయి జామ్. క్వారీ దగ్గర? టెన్షన్ పడకు జామ్, ప్రేమ్ కేమీ కాదు. ఏదో మూడ్ ఆఫ్ అయ్యి వెళ్ళుంటాడు. ధైర్యంగా వెళ్ళి నువ్వు నాకు చెప్పి తీసుకురా. అయిపోయిందా? ఫినిష్ మేడం. కంటైనర్ నా దగ్గర ఉంది మేడం. ఏం చేయమంటారు మేడం? ఏం చేస్తావంటే ఊరి చివరికి తీసుకెళ్ళి కంటైనర్ ఓపెన్ చేసి పెట్రోల్ పోసి ఒక అగ్గి పుల్ల గీసే. తప్పకుండా మేడం, అలానే చేస్తాం. గుడ్ జాబ్ జనా, గుడ్ జాబ్. ఇంకో ఎక్స్ట్రా 1,00,000 వేస్తాను, ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం, అది బూడిద అయిపోవడం లైవ్ లో చూడాలి. అలాగే మేడం. గెలిచేది మనమే సార్. నువ్వే గెలిపించావు రోజా. మీకోసం ఏదైనా చేస్తాను సార్. చూద్దాం బూడిద అయిపోతున్న లైవ్ ని ఇంకా మావయ్య గారు ఏం చేస్తారు? 49%. ఇంకేం చేస్తారు రోజా? మనదే రోజా. ఎస్ సార్. ఐ లవ్ యూ రోజా. ఐ లవ్ యూ టు సార్. ఎవర్రా నువ్వు? ఈ కంటైనర్ని వదిలేసి వెళ్ళిపోండి. నా చేతుల్లో చావాలనుందా? లేదు, ఈ చేతులతో మిమ్మల్ని చావగొట్టాలనుంది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? చామంతి, కంటైనర్ సేఫ్ అమ్మా. తీసుకెళ్ళి మన గోడౌన్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీకేం కాలేదు కదా అయ్యగారు? నేను సేఫ్ గానే ఉన్నానమ్మా. అవును, ప్రేమ్ కనిపించాడా? ఇంకా లేదా అయ్యగారు? కానీ మీరేం భయపడకండి. ఆయన ఎక్కడున్నా ఆయనను తీసుకొచ్చే బాధ్యత నాది. చామంతి, నువ్వెప్పుడు మాట తప్పింది లేదు. నీ మాట నిలబెట్టుకున్నావు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉంటాను. అలాగే అయ్యగారు. ప్రేమ్ బాబు, అయ్యగారు మీ మీద అంత నమ్మకంతో ఉన్నారు. మీరు నాకు దూరం కారన్న నమ్మకం మీ మీద నాకుంది. అదే నిజం చేయండి ప్లీజ్. సార్ ఫోన్ చేస్తున్నారు. ఆ కంటైనర్ బూడిద అయిపోవడాన్ని లైవ్ లో చూద్దాం. ఏమైంది? ఆ మొహాలేంటి ఎలా ఉన్నాయి? ఏం చెప్పమంటారు మేడం? కంటైనర్ని అంటిద్దామనే లోపు ఎవరు వచ్చి మమ్మల్ని చిత్తుగా ఏం చెప్తున్నావు జనా? అంటే కంటైనర్ ని ఏం చేయలేకపోయాం మేడం.
మేమే పారిపోయి వచ్చాం. ఇంకా మిమ్మల్ని ఏమనాలి? మీ పని ఫినిష్ అయిపోయిందని అన్నారు కదా, ఇదే నా మేడం. మేమే ఫినిష్ అయిపోయేలా ఉన్నాం. డబ్బులేండి మేడం, హాస్పిటల్కి వెళ్ళాలి. రాస్కల్స్, మీ మొహాల మీద మరమరాలు వేస్తాను, ఏరుకుని చావండి. ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? మరి మీరు చేసింది ఏమైనా బాగుందా? నువ్వు అసలు నన్ను చెప్పనిస్తే కదా నేనిక్కడికి ఏం చేసుకోవడానికి రాలేదని నీకు తెలిసేది. ఏమంటున్నారు బాబు? ఇంట్లో ఉంటే ఇరిటేషన్గా ఉంది. ఇక్కడికి వచ్చి ఆ నిర్మలమైన ఆకాశాన్ని చూస్తుంటే కాస్త ప్రశాంతత దొరుకుతుందని వచ్చాను. మరి ఆ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పి రావచ్చు కదా. నేను ఏం చెప్పను. నేను చెప్తుంది ఏమన్నా వింటున్నారా? మిమ్మల్ని నమ్మేవారు కూడా ఇంట్లో ఉన్నారు ప్రేమ్ బాబు. ఉన్నా కూడా ఏం ప్రయోజనం ఉంది చా? ఆ నిషాని ఇంట్లోనే ఉండేలా చేశారుగా. అయ్యగారికి వేరే దారి కనబడక అలా చెప్పారంట ప్రేమ్ బాబు. అంతేలే, ఈ ప్రేమ విషయంలోనే, నా ప్రేమ విషయంలోనే ఎవరికీ దారి కనిపించదు. దూరంగా ఉంటారు. ఎవరినంటున్నారు? అర్థం చేసుకొని వాళ్ళనే అంటున్నాను. అయినా నా గోలంతా నీకెందుకు? నా కోసం వెతుకులాట నీకెందుకు? అయినా నేనేమైపోతే నీకెందుకు? ఎందుకు నా కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకేమవుతావని నువ్వు? నీకెందుకనా ఆందోళన, ఆవేశం, అలజడి?